ఈ దినవాక్య ధ్యానాంశము రక్షించుటకు జ్ఞానము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 30 నీతిమంతులిచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవాడు ఇతరులను రక్షించుదురు. నశించు ఆత్మలను రక్షణ మార్గములో నడిపించుటకు చక్కటి జ్ఞానము కావలను. అందువలన నూతనముగా సేవకు సమర్పించుకున్న వారిని బైబిల్ కాలేజీలకు పంపుట ఆనవాయితీగా ఉన్నది. సమయము సందర్భములు బట్టి సంభాషణ ప్రారంభించి వారి మనసును ఆకట్టుకున్న తర్వాతనే క్రీస్తును గూర్చి చెప్పవలని అనేకులకు తెలియదు. ప్రఖ్యాత ప్రసంగికుడైన చార్లెస్ స్పర్జన్ ఈరోజు నువ్వు చనిపోయిన ఎడల నువ్వు ఎక్కడికి వెళుదు అని ఎక్కువగా ప్రశ్నించేవాడు. ఆ మాటలు నూతనముగా రక్షణ పొందిన మంగళవాణి హృదయములో నాటుకొనెను. ఒకరోజు క్షవరము చేయించుకుంటూ వచ్చిన వ్యక్తి ముఖమునకు సబ్బు రాసిన తర్వాత తన క్షవరపు కత్తిని చేతుల్లోనికి తీసుకుని ఎలాగూ సువార్త ప్రకటనను ప్రారంభించాలో తెలియక, నేడు మీరు చనిపోవడానికి సిద్ధమా? నేడు చనిపోయిన ఎడల నిత్యత్వమును ఎక్కడ గడిపెదరని ప్రశ్నించుచు తన కత్తికి పదును పెట్టుచుండగా క్షవరము చేయించుకుంటూ వచ్చిన వ్యక్తి కుర్చీ నుండి దిగి పరిగెత్తసాగాను. మంగళవాడు విడిచిపెట్టలేదు. రెండింటిలో ఒకదాన్ని మీరు ఎన్నుకొనవలను అని చెప్పుచు పరిగెత్తుచున్న వ్యక్తి వెంటాడను. నేడును కొందరిలాగు జ్ఞానము లేని వారే క్రీస్తును పరిచయం చేయుటకు ప్రయత్నించుచు అనవసరముగా శ్రమలు పాల్గొచున్నారు. ప్రభునామము దూషించబడుచున్నది. జ్ఞానము గల వారు ఇతరులను రక్షించుచున్నారు. జ్ఞానము లేని వారు ఇతరులకు అభ్యంతర కారకులై ఉన్నారు. బబులోను నుండి చెరగను పోయిన వారిలో కొందరిని రాజు తన పరిపాలన సహాయకులుగా ఎన్నుకొనెను. వారిలో దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో నలుగురిని గూర్చి ఇలాగు వ్రాయబడినది. దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించెను. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 17 వీరు రాజునకు ఎంతో వినయముగా కలను కలభావమును తెలియచేసిరి. దానికి కారణము దానియేలును అతని స్నేహితులను ముందు రాత్రి ప్రార్థించిరి. యేసుక్రీస్తు యొక్క జ్ఞానమును గురించి వ్రాయబడి ఉన్నది. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమునకు ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చివని అనిరి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 54 ఈ వర్తమానము చెప్పబడింది. దేవుడు ఈ దినవాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.